ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సప్తమంలో కనుక చంద్రుడు ఉన్నట్టయితే ఇతర గ్రహాలతో కలిస్తే ఎటువంటి వైవాహిక ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. 7th హౌస్లో మూన్ ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా వైవాహిక సమస్యలు కావచ్చు, వైవాహిక సౌఖ్యము ఏ విధంగా ఉంటుంది, చంద్రుడిని ఎలా అర్థం చేసుకోవాలి 7th హౌస్లో అనేది ఇక్కడ తెలుసుకుందాము. ప్రధానంగా చంద్రుడు మనఃకారకుడు. ఇటువంటి మనఃకారకుడైనటువంటి చంద్రుడు కనుక వివాహ స్థానమైనటువంటి సప్తమంలో ఉన్నప్పుడు వారి యొక్క మ్యారేజ్ లైఫ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. నార్మల్గా సాదాసీదాగా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమీ జరగకుండా ఉండే మ్యారీడ్ లైఫ్ కాకుండా ఎన్నో ఒడిదుడుకులు ఉండేటువంటి మ్యారీడ్ లైఫ్గా ఉంటుంది. అది మంచి సంఘటనలు ఎక్కువ ఉండొచ్చు, లేదా బాధను కలిగించే సంఘటనలు ఎక్కువ ఉండొచ్చు. వారి యొక్క మ్యారేజ్ లైఫ్ అనేది వారి లైఫ్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి లైఫ్గా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడే కాకుండా చంద్రుడు ఆసిలేటింగ్ ప్లానెట్, అంటే ఎక్కువగా ఒడిదుడుకులను సూచించేటువంటి ప్లానెట్. చంద్రుడి యొక్క కక్ష కూడా చూసినట్టయితే భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు స్థిరమైనటువంటి కక్షలో కాకుండా ఆ కక్ష కూడా మారుతూ ఉంటుంది. అంటే చంద్రుడు ఇటువంటి ఒక హెచ్చుతగ్గులకి ప్రతీక. ఇటువంటి చంద్రుడు 7th హౌస్లో ఉన్నప్పుడు వారి యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది మనం కొంత నిశితంగా పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు చంద్రుని కనుక చూసినట్టయితే ఆసిలేషన్స్ ఇందాక చెప్పినట్టుగా హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తిథులను కూడా చూసినట్టయితే ఒక్కొక్క తిథి ఎక్కువ సమయం ఉంటుంది, ఒక్కొక్క తిథి తక్కువ సమయం ఉంటుంది. ఇటువంటి చంద్రుడు కనుక 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఇంట్రెస్టింగ్ మ్యారీడ్ లైఫ్ ఉండొచ్చు, లేదా డిసప్పాయింటింగ్ మ్యారీడ్ లైఫ్ ఉండొచ్చు. చంద్రబలం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే మ్యారీడ్ లైఫ్ అనేది చాలా ఉత్సాహకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. అదే చంద్రుడు ఉదాహరణకి నీచలో ఉన్నట్టయితే ఎంతో డిసప్పాయింటింగ్గా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి చంద్రుడు వేరే గ్రహాలతో కూడా కలిసి 7th హౌస్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చాలా కొంత పరిశీలన చేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారి యొక్క మనస్తత్వం కూడా ఈ చంద్రుడి యొక్క స్థితి, చంద్రుడి యొక్క కలయిక, ఇతర గ్రహాలతో కలయిక, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం, చంద్రుడు సప్తమంలో ఉన్నప్పుడు అంటే 7th హౌస్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడి యొక్క దృష్టి లగ్నం మీద ఉంటుంది. చంద్రుడి యొక్క దృష్టి చాలా ప్రభావవంతమైనది. ఎందుకంటే చంద్రుడి నుంచి వచ్చే వెన్నెలను మనం ఎలా ఆస్వాదిస్తామో ఆ వెన్నెలకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాగే చంద్రుడి యొక్క దృష్టి ఎప్పుడైతే లగ్నం మీద పడుతుందో ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మీద కూడా చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఇక 7th హౌస్లో చంద్రుడు కనుక ఒక్కడు ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే సాధారణంగా చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. వారిద్దరి మధ్య కూడా ఎప్పుడూ కూడా మంచి స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది, అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, హ్యాపీ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి వారి యొక్క వైవాహిక జీవితంలో. అలా కాకుండా చంద్రుడు వేరే గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది వారి యొక్క మ్యారేజ్ లైఫ్ మీద, జీవిత భాగస్వామి మీద, ఆ వ్యక్తి మీద కూడా ఉంటుంది. ఒక్కొక్క గ్రహంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేది ఇక్కడ తెలుసుకుందాము. మొట్టమొదట చంద్ర రవులు కనుక కలిసి సప్తమంలో ఉన్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంత సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటుంది. దీనివలన అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, దీనివల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఎక్కువగా టెన్షన్ వాతావరణము, ఘర్షణ, ప్రతి చిన్న విషయానికి కూడా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఇటువంటి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి జీవిత భాగస్వామికి కొంతవరకు జీవితంలో చాలా ఉన్నత స్థితికి చేరుకోవాలనేటువంటి ఒక కాంక్ష బలంగా ఉండడము, తను చెప్పిందే జరగాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల ఉండి ఆ డామినేటింగ్ నేచర్ వల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. సాధారణంగా రవిచంద్రులు 7thలో ఉండి రవి పాపయ్యి బలంగా కనుక్కున్నట్టయితే డైవర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా అటువంటి దశ నడుస్తూ ఉన్నట్టయితే. అయితే ఆ ఈగో లెవెల్స్ వలన, ఆ గ్రీడ్ అంటే తను చాలా గొప్ప వ్యక్తి అనేటువంటి ఒక యాటిట్యూడ్ వలన వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా సమస్యలు అనేవి వస్తాయి. సర్దుకుపోయే మనస్తత్వం ఉండదు, వారు చెప్పిందే జరగాలి, వారి మాటే నెగ్గాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల, దీనివల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇక తెలివితేటలు అనేవి మెండుగా ఉంటాయి వచ్చేటువంటి పార్ట్నర్కి. రూపం కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ వారి యొక్క మనస్తత్వం వల్లనే వీరి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. విద్యార్థికులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది, మంచి హోదాలో ఉంటారు, అవన్నీ బాగానే ఉంటాయి. కానీ వైవాహిక జీవితంలో పర్సనల్ రిలేషన్లో ఎక్కువగా ఈ డామినేషన్ వల్ల సమస్యలు వస్తాయి. ఇక చంద్రకుజులు కనుక కలిసి ఉన్నట్టయితే, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, తీవ్ర గ్రహము, అలాగే మొండితనం సూచించే గ్రహము, ఇంపల్సివ్ ప్లానెట్ అంటాం, అంటే ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి గ్రహము, వైలెంట్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం కారణమైనటువంటి గ్రహం కుజుడు. సాధారణంగా చంద్రకుజులు సప్తమంలో ఉండి కుజుడు కనుక పాపయ్యి తీవ్ర స్వభావాన్ని కనుక కలిగి ఉన్నట్టయితే వారి యొక్క వైవాహిక జీవితంలో ఎక్కువ సమస్యలు అనేవి ఉంటాయి. అలా కాకుండా కుజుడు యోగకారకుడై చంద్రుడితో కలిసి సప్తమంలో ఉంటే చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చంద్రకుజులు కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా కొంత కోప స్వభావంగా ఉండడము, వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా కోప స్వభావిగా ఉండడము, మొండి పట్టుదల ఎక్కువగా ఉండడము, ఇద్దరి మధ్య ఎక్కువగా ఘర్షణ, వాగ్యుద్ధాలు ఇవి జరుగుతూ ఉండడము. అమ్మాయిలకి ముఖ్యంగా 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే చంద్రకుజులు భర్త చేయి చేసుకోవడము, ఇటువంటి ఈవెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చంద్రకుజుల కలయిక సప్తమంలో చంద్రమంగళ యోగంతో పాటు కుజదోషాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ కుజుడి యొక్క ప్లేస్మెంటు వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఘర్షణ ఎంత ఉన్నా కానీ విడాకులు అనేవి ఈ చంద్రకుజుల కలయిక ఇవ్వదు. అయితే చంద్రకుజులు కలిసి ఉన్నప్పుడు 7th హౌస్లో వారిద్దరి మధ్య కూడా అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంది. లాంగ్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కుజుడు వక్రించినప్పుడు, నీచలో ఉండి చంద్రుడితో కలిసినప్పుడు, అంటే మకర లగ్నానికి 7 చంద్రకుజుడు, ఇటువంటి సిచ్యువేషన్స్లో కుజుడు ఎక్కువగా ఇబ్బందులను కలిగిస్తాడు వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. ఇక చంద్రుడు బుధుడితో కనుక కలిసి ఉన్నట్టయితే వచ్చేటువంటి పార్ట్నర్ చాలా తెలివైన వ్యక్తి అయి ఉండడము, అయితే చాలా సెన్సిటివ్ పర్సన్ అయి ఉండడము, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కుజుడు వలన బుధుడు వలన ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చంద్రుడే ప్రధానంగా మూడ్ స్వింగ్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కాబట్టి అటువంటి చంద్రుడు, కుజుడు, బుధుడు ఇటువంటి వాటితో కలిసినప్పుడు ఎక్కువగా ఉంటాయి ఈ మూడ్ స్వింగ్స్. చంద్రుడు ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో వారి యొక్క మూడ్ అనేది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తెలియకుండానే చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు, ఇంకొకసారి చాలా డల్గా అయిపోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది వారి యొక్క మనస్తత్వంలో. వచ్చేటువంటి జీవిత భాగస్వామి అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటుంది లేదా అయి ఉంటాడు. ఈ విధంగా చంద్రబుధులు ఇద్దరూ కలిసి 7th హౌస్లో కనుక్కున్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి తెలివైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇటువంటి మూడ్ స్వింగ్స్ వలన ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చిన్న మాటకు కూడా వాళ్ళు డిప్రెస్ అవ్వడము, అలగడము, ఇటువంటి వాటి వలన ఎప్పుడూ కూడా వారికి ఆ డిస్టర్బెన్స్ అనేది తరచూ కూడా ఎదురవుతూ ఉంటుంది. బుధచంద్రుల కలయిక ఉన్నప్పుడు బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మూడ్ స్వింగ్స్ తక్కువగా ఉండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చంద్ర గురువులు కనుక కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ కూడా గురువుతో ఎప్పుడైతే చంద్రుడు కలిసి 7th హౌస్లో ఉంటారో ఈగో ప్రాబ్లమ్స్, డామినేషన్ వీటి వలన ఎక్కువగా సమస్యలు ఉంటాయి వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. ముఖ్యంగా అమ్మాయిలు కనుక చంద్రగురువులు కలిసి 7 ఉన్నట్టయితే వచ్చేటువంటి భర్త చాలా మంచి ఎడ్యుకేషను, కెరియర్లో మంచి హోదాలో ఉండడము, ఇటువంటివన్నీ ఉన్నప్పటికీ కూడా డామినేషన్ వలన, ఈగో ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇదొక రకంగా కొంతవరకు మ్యారీడ్ లైఫ్కి ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్ అనే చెప్పాలి 7th హౌస్లో. ఇక చంద్ర శుక్రుడు కలిసి 7th హౌస్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి జీవిత భాగస్వామి చాలా మృదువైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తి అయి ఉండడము, అందరితోనూ కూడా కలిసిపోయేటువంటి స్వభావం ఉండడము, ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి అయి ఉండడము, ఇటువంటి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ముఖ్యంగా మగవారికే కనుక 7th హౌస్లో చంద్రశుక్రులు ఉన్నట్టయితే వారికి కొంత పరస్త్రీల పట్ల కొంత వ్యామోహము,
ఇటువంటి వాటి వల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక చంద్రశనులు కనుక కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా మటుకు మ్యారీడ్ లైఫ్లో మ్యారేజ్ అయిన కొత్తలో చాలా సమస్యలు, అపార్థాలు, అర్థం చేసుకోలేకపోవడము, ఇటువంటి సమస్యలు ఇస్తూ చాలా సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయినటువంటి చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఏర్పడడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే వచ్చినటువంటి వ్యక్తి చాలా డిసిప్లిన్డ్ వ్యక్తి అయి ఉండడము, క్రమశిక్షణ, నైతిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి వ్యక్తి అయి ఉండడము, ఇటువంటి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా చంద్రశనుల కలయిక అనేది కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కలయిక కాబట్టి ఆ జీవిత భాగస్వామికి ఎక్కువగా డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఇటువంటివి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదొకటి కొంత నెగిటివ్ పాయింట్గా మనం చూడాల్సి ఉంటుంది. చంద్రశనుల కలయిక 7th హౌస్లో ఉన్నప్పుడు శని స్వక్షేత్రంలో చంద్రుడితో కలిసి అది 7th హౌస్ అయినా కానీ ఈ ధోరణి అనేది ఉంటుంది వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్కి. ఇది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి. ఇక చంద్ర రాహులు కలిసి 7th హౌస్లో కనుక్కున్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి బలమైనటువంటి కాంక్ష కలిగిన వ్యక్తి అయి ఉండడము, ఆ విధంగా తన యొక్క అభ్యున్నతే ప్రధానంగా జీవితంలో దానికే ప్రాధాన్యత ఇస్తూ మ్యారీడ్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉండడము, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ రాహు కనుక కుజుడింట్లో ఉన్నట్టయితే ఉదాహరణకి కొంతవరకు మ్యారేజ్ అయిన తర్వాత కొంత మోసం అనేది చోటు చేసుకోవడం వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇటువంటి మ్యారేజెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చంద్రశనుల కలయిక 7th హౌస్లో ఉన్నట్టయితే. అయితే అటువంటి మ్యారేజ్ అయినా కానీ ఇద్దరి మధ్య కూడా కొంతవరకు చీటింగ్ చోటు చేసుకున్నటువంటి ఛాన్సెస్ ఉంటాయి రాహు కనుక నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చంద్రుడితో కలిసి. దానివల్ల వారికి ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్సు, అలాగే మానసికంగా ఒత్తిడి, ఒక విధంగా మానసికంగా కృంగిపోవడము, ఇటువంటి సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక చంద్రకేతువులు కలిసి కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువ ఘర్షణ వాతావరణము, మొండి పట్టుదల, తన పట్టుదల కోసం ఎంతైనా భీష్మించుకుని ఇద్దరి మధ్య కూడా గ్యాప్ని పెంచుకోవడము, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి ధార్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఘర్షణ వైఖరి అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది వారి యొక్క వైవాహిక జీవితంలో. ఇది కూడా కొంతవరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది 7th హౌస్లో చంద్రకేతువుల యొక్క కలయిక. ఇలా 2 గ్రహాలే కాకుండా చంద్రుడితో పాటు ఒక గ్రహమే కాకుండా ఇంకొక గ్రహం కూడా, అంటే సప్తమంలో చంద్రుడితో పాటు 2, 3 గ్రహాలు కనుక ఉన్నట్టయితే వారి యొక్క మ్యారీడ్ లైఫ్ చాలా చాలా కుదుపులకు లోనవుతూ డిస్టర్బెన్సెస్కు లోనవుతూ ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. 7th హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు నవాంశలో కూడా చంద్రుడు బలంగా ఉండడము, చంద్రుడు బలంగా ఉండడం 7th హౌస్లో మిత్రక్షేత్రంలో, అలాగే పాపగ్రహాలతో కలవకుండా ఉండడము, ఇవన్నీ కూడా కొంతవరకు మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ తక్కువ తెచ్చేటువంటి కాంబినేషన్స్గా మనం చూడాల్సి ఉంటుంది. ఏమైనా సరే 7th హౌస్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే దశాంతర్దశలు ఏ వచ్చినా సరే చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసు ఎప్పుడు ఆ వ్యక్తితోనే ఉంటుంది కాబట్టి వారి యొక్క మానసిక స్థితి కొంతవరకు మ్యారేజ్ విషయంలో డిస్టర్బ్డ్గానే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ డిస్టర్బెన్సెస్ తీవ్రత ఎంత ఉంటుంది, ఎంత త్వరగా వారి డిస్టర్బెన్సెస్ని తట్టుకుని మళ్ళీ నార్మల్గా అవ్వగలరు అనేది చంద్రుడి యొక్క బలము, చంద్రుడితో కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 7th హౌస్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి గ్రహాల యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే మరీ ముఖ్యంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ గ్రహాలకు రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రబలము, అలాగే చంద్రుడితో కలిసి ఉన్నటువంటి ఆ గ్రహం యొక్క పాజిటివ్ స్ట్రెంగ్త్ చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. వారి యొక్క వైవాహిక జీవితంలో సుఖము లేదా సమస్యలు ఎంతవరకు ఉంటాయి అనేటువంటి అంశాన్ని అనలైజ్ చేయడంలో.
ఏదేమైనా కానీ 7th హౌస్లో చంద్రుడు అనేది కొంతవరకు మ్యారీడ్ లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి వారి యొక్క మ్యారేజ్ అనేది వారి జీవితంలో చాలా సుఖదుఖాలకి కారణమైనటువంటి ఒక అంశంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 7th హౌస్లో చంద్రుడుండి, అందులోనూ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.